జై శ్రీ దుర్గా భవానియే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే వీడియోలోకి వచ్చేద్దామండి. అయితే అమ్మవారి అవతారాల్లో 8వ రోజు సరస్వతీదేవి మాతగా మనందరి ముందరికి దర్శనమైతే ఇస్తున్నారు కదా. ఈరోజు జ్ఞాన సరస్వతి దేవి పూజనైతే జరుపుకున్నామండి. ఇంట్లో కాకుండా మేము ఊర్లో కూడా అందరివి కలిపి జరుపుకున్నాము. అయితే నేను ఇంట్లో తన్వి పాపతో ఏ విధంగా జరుపుకున్నానన్నది మీ అందరితో షేర్ చేయాలని ఒక చిన్న వీడియో క్లిప్ని అయితే తీశానండి. అయితే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మన మాము మేనకోడలు అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్స్తో నేను మరెన్నో వీడియోలు చేయడానికి నాకు శక్తి వస్తుందండి. మీరు చేసే కామెంట్స్తోనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. అందుకని ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే సరస్వతీదేవి పూజని ఎలా చేసుకున్నామన్నది మీ అందరితో షేర్ చేయాలని వీడియో తీశానని చెప్పాను కదా. జ్ఞాన సరస్వతీదేవి పూజ నాడు అందరూ చదువుకు సంబంధించి పూజ చేస్తారు. కానీ నా దృష్టిలో సరస్వతీ మాత అంటే జ్ఞాన సరస్వతీదేవి జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం. జ్ఞానం అంటే ఒక్క చదువుకు సంబంధించిందే కాదు, అన్ని రకాలుగా జ్ఞానాన్ని, మంచి బుద్ధిని ప్రసాదించే ఆ జ్ఞాన సరస్వతీ మాత ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పూజనైతే మొదలు పెట్టేద్దామండి. అయితే ఈ జ్ఞాన సరస్వతీదేవి పూజ రోజున అందరూ ఏ రకంగా పూజ చేసుకున్నారంటే, మా ఊర్లో అందరూ కలిసి మండపం వద్దకి వచ్చారండి. అంటే నవరాత్రుల్లో అమ్మవారిని ఊర్లో నిలుపుకున్నామని చెప్పాం కదా, అక్కడికి ఊరంతా పిల్లలందరూ కలిసి వచ్చి అక్కడ సరస్వతీదేవిలాగా ముస్తాబయ్యి వచ్చి పూజకైతే పిల్లలందరూ కూర్చున్నారు. పిల్లల్ని చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ముస్తాబయ్యి వచ్చారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అయితే జ్ఞాన సరస్వతి పూజ రోజున పంతులు గారు అయితే పూజని చాలా మంచిగా జరిపించారు. అందరూ చాలా హ్యాపీగా పూజనైతే చేసుకున్నారు. అయితే జ్ఞాన సరస్వతి పూజ అన్నది ఒక్క చదువుకు మాత్రమే కాదండి. జ్ఞాన సరస్వతీదేవి పూజ జ్ఞానంకు సంబంధించింది. జ్ఞానం అంటే అన్ని రకాలుగా మంచిగా ఆలోచించే వాళ్ళే జ్ఞానవంతులు అంటారు కదా, అలా అండి. నేను ఎవరిని ఏ రకంగా ఉద్దేశించి కాదు, నా మనసుకు అనిపించి నేను చెప్తున్నాను. ఈరోజు ఉన్న పోటీ ప్రపంచంలో పిల్లలందరికీ ఏం చెప్తున్నారంటే, స్కూల్లో మంచిగా చదువుకోవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి, జాబులు సంపాదించాలి, మంచి పొజిషన్లో ఉండాలని చెప్తున్నారు తప్పితే జ్ఞానం అంటే ఏంటి, ఒక వ్యక్తి ఎలా మసులుకోవాలన్నది ఎవరూ చెప్పట్లేదండి. చదువుతో పాటు ఇవి కూడా నేర్పించమని గురువులందరికీ నేనైతే అభ్యర్థిస్తున్నాను. ఎందుకు అంటే ఒక్క చదువే కాకుండా జ్ఞానం ఉంటే ఎలా ఉన్నా సరే మంచిగా బ్రతకడానికి అవకాశం ఉంటుందండి. మంచి జ్ఞానవంతులు సంఘానికి ఏ రకమైన హాని చేయరండి. మన వలన ఎవరికి కీడు జరగకుండా అందరూ మంచిగా ఉండేలా ఆలోచించేదే జ్ఞానం అండి. జ్ఞానంగా ఉంటే మన దేశమే కాదు, ప్రపంచం అంతా సస్యశ్యామలంగా అందరూ సంతోషంగా ఉంటారని నా అభిప్రాయం అండి. ఎందుకు అంటే జ్ఞానంతో కూడుకుంటేనే మనం ఏ పని చేయగలం, ఏది మంచి ఏది చెడు అన్నది మనకి తెలుస్తుంది. అందుకనే జ్ఞాన సరస్వతి పూజ రోజున ఎంత మంచి పూజలైతే జరిపిస్తారండి. నా ఉద్దేశాన్ని మీకు చెప్పాను. తన్వి పాపతో సరస్వతీదేవికి అభిషేకాలు కూడా చేయించానండి. అది నేను వీడియో సరిగా తీయలేకపోయాను, ఎందుకంటే ఆ రోజు నేను ఒక్కరిదాన్నే అయిపోయాను. మా వారికి డ్యూటీకి టైం అవుతుందని చెప్పేసి పూజ త్వరగా ముగించేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. నేను అది ఇన్స్టాలో పోస్ట్ చేస్తానండి, అభిషేకం చేసేది, అది కూడా చూడండి. మరో లాగులో కలుసుకుందామండి. అందరికీ నమస్కారం.